తిరుపతి జిల్లాలోని ఓ శ్మశానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. వారం రోజుల క్రితం చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో 8 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. అయితే చనిపోయిన బాలుడు ఆ దంపతులకు మొదటి సంతానం కావడంతో మృతదేహాన్ని క్షుద్ర పూజలకు వాడుకుంటారని చెప్పడంతో అప్రమత్తమయ్యాడు బాలుడి తండ్రి. 2 రోజుల పాటు శ్మశానానికి మనుషులను కాపలాగా పెట్టాడు. ప్రతిరోజు 1500 రూపాయల వరకు ఖర్చు అవుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. శ్మశానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఉత్తమమని భావించి 360 డిగ్రీస్ యాంగిల్స్ లో పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు ఆ చనిపోయిన బాలుడి తండ్రి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, శ్మశానంలో సీసీ కెమెరాస్ పెట్టడం అనేది ఒక వింతగా అనిపిస్తూ ఉంది. క్షుద్ర పూజలు ఎవరు చేస్తూ ఉన్నారు ఏంటి, అక్కడ శ్మశానంలో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి, అక్కడ క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? సౌమ్య, తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక శ్మశానంలో మృతదేహాన్ని వెలికి తీస్తుండగా బీహారీ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తొలిచూరు బిడ్డ మరణిస్తే ఆ మృతదేహాన్ని ఏదైతే క్షుద్ర పూజలకు వాడతారనే ఒక ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రగిరి మండలం కందులవారపల్లికి సంబంధించి ఒక కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలుడు మరణించాడు. ఆ అబ్బాయి తొలిచూరు యువకుడు కావడంతో మృతదేహాన్ని వెలికి తీస్తారు అని కూడా అనుమానం ఆ తండ్రికి వచ్చింది. ఎవరో వేరే వాళ్ళు చెప్పగా ఈ సమాచారంతో అతను భయపడి 2 రోజుల పాటు మృతదేహం వద్ద ఒక్కో మనిషిని 1500 కూలీ ఇచ్చి 2 రోజుల పాటు ఏదైతే శ్మశానంలో మృతదేహాన్ని పూడ్చిన చోట కాపలాగా కూడా పెట్టాడు. అయితే ఇది తలనొప్పిగా మారి 40 రోజుల పాటు ఈ విధంగా శవాన్ని వెలికి తీయకుండా చూడాలని కూడా ఎవరో చెప్పడంతో అనుమానంతో అతను ఇది కాదని సోలార్ తో పనిచేసే 360 యాంగిల్స్ తో పనిచేసే కెమెరాను అక్కడ బిగించాడు. ఈ నేపథ్యంలో శ్మశానాన్ని రాత్రిపూట నైట్ విజన్ ఉండేటట్లు కూడా చర్యలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అది కొంత సంచలనంగా మారింది. దీంతో ఈ విషయాన్ని స్థానిక పోలీసుల వద్ద ప్రస్తావిస్తే ఇక్కడ క్షుద్ర పూజలకు సంబంధించి ఇలాంటి వ్యవహారాలు ఏమీ లేదు, కేవలం అతను అనుమానంతో పెట్టుకున్నాడని కూడా చెప్పారు. ఏదైతే ఆ అబ్బాయి తండ్రిని ఈ విషయం గురించి ప్రశ్నిస్తగా తన తొలిచూరు బిడ్డ జ్వరం వచ్చి మరణించాడు, 8 సంవత్సరాల బాలుడు. అయితే తనకు కొంతమంది ఈ విషయాన్ని ఈ విధంగా చెప్పారు. తొలిచూరు బిడ్డలను క్షుద్ర పూజలకు వాడుకుంటారు, మృతదేహాన్ని రాత్రిపూట తీసుకెళ్తారు, అది శ్మశానం ఊరికి దూరంగా ఉండడం వల్ల కొంత అనుమానం వచ్చింది. తన బిడ్డ మృతదేహాన్ని ఎవరు ఛిద్రం చేయకూడదనే భావంతోనే తాను కొంతకాలం పాటు ఏదైతే కాపలాగా మనిషిని పెట్టాను, ఆ తర్వాత ఇది ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతుందని భావించి 8,000 రూపాయలు ఖర్చు చేసి అక్కడ సోలార్ తో పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారంటూ కూడా తెలిపాడు. మొత్తం మీద అతను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడకపోయినప్పటికీ తన కుమారుడి మృతదేహాన్ని భూమిలోనే ఉండాలి, లేక బయటికి రాకుండా ఎవరు తీసుకోకుండా ఉండడానికి కోసమే ఈ విధంగా చర్యలు తీసుకున్నానని కూడా చెప్తున్నాడు సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.